మ్యామ్ మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి, మెంటల్ స్ట్రాంగ్గా, ఈ విషయాలు మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం, ఎలా ఉండాలో మీరు చెప్పారు. కానీ ఇవాళ ఆపోజిట్లో ఏం చెయ్యకూడదు మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే అనేవి ఎగ్జాంపుల్గా ఒక 5 చెప్తారా? నేనేం చేస్తానో చెప్తా. అంటే ఇంతకుముందు నేనేం చేసేదాన్ని, ఇప్పుడు ఏం చేయట్లేదో చెప్తా. మేబీ దట్ విల్ నా వర్షన్ చెప్పడానికి కుదురుతుంది. ఓవర్ థింకింగ్ అబౌట్ ఎనీథింగ్, అబౌట్ ట్రావెల్ చేయాలంటే ఓవర్ థింకింగ్, ఒక చిన్న ఫైట్ అయితే ఓవర్ థింకింగ్, ఎదుటి వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఓవర్ థింకింగ్, ఇప్పుడు వర్క్ విషయంలో కూడా నేను చేయాల్సిన వర్క్ ఇంకెవరైనా చేస్తే ఓవర్ థింకింగ్. సో దేని గురించి అయినా ఓవర్ థింక్ చేసినప్పుడు తెలియకుండా స్ట్రెస్ ఫామ్ అవుతుంది. దట్ స్ట్రెస్ విల్ గివ్ యూ డిప్రెషన్. డిప్రెషన్లోకి వెళ్ళకపోయినా ఒక డే స్పాయిల్ అవుతుంది, ఒక అవర్ స్పాయిల్ అవుతుంది, ఒక సెకండ్ స్పాయిల్ అవుతుంది, మన చుట్టూతో ఉన్న వాళ్ళ మనశ్శాంతి కూడా నాశనం అయిపోతుంది. సో ఇప్పుడు వాట్ షుడ్ వీ డూ అని అన్నదానికి నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారనుకో రూపా, అక్కడ ఉండకుండా పక్కకు వచ్చేసామనుకో, అసలు ఏంటో కూడా విననప్పుడు అసలు గోల ఉండదు. నెగిటివిటీ గురించి ఎక్కువగా మాట్లాడుకోకుండా ఉంటే సగం స్ట్రెస్ తగ్గుతుంది. ఇప్పుడు ఆఫీస్లో కొందరు కాల్ చేసి ఇష్యూస్ చెప్పినప్పుడు అది వర్క్కి సంబంధించింది, నేను సార్ట్అవుట్ చేయగలిగింది అయితే కనుక 100%, 200% వింటా. ఇట్ నీడ్స్ అ సొల్యూషన్. కాబట్టి వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని లేకపోతే ఇంకేదన్నా నాకు ఆ పంచాయతీలు తీసుకొచ్చారనుకో, దానివల్ల ఒక సొల్యూషన్ నా నుంచి లేదు అనుకో, అసలు వినను. ఇప్పుడు ఇద్దరు స్టాఫ్ మధ్యలో ఒక ఇష్యూ వస్తుంది, చిన్న థింగ్. మేడం ఇలా జరిగింది అంటే నేను వెళ్ళి ఆ అమ్మాయిని అడగనా అని అనుకో, వద్దు మేడం అంటారు. వద్దు అన్నప్పుడు నాకు ఎందుకు చెప్తున్నావు? యూ వాంట్ ఎన్ ఇయర్ టు లిజన్. ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ నెగిటివిటీ. నాకు సంబంధం లేని పాలిటిక్స్లోకి, సంబంధం లేని గొడవల్లోకి నాకెందుకు అనుకుంటూ మొదలు పెడితే అసలు సగం స్ట్రెస్ ఉండదు రూపా. క్యూరియాసిటీ కొద్దీ ఏం జరిగింది అని విని దానిలోకి మనం అనవసరంగా ఏలు పెట్టి మనకున్న తలనొప్పులు వదిలి ఇవన్నీ వర్త్ కాదు. ఎనీథింగ్ రూపా, అది మనకు ఉపయోగపడదు, మన ఇన్వాల్వ్మెంట్ వల్ల దానికి ఉపయోగం లేదు అనుకుంటే దాని దగ్గరికి వెళ్ళకపోవటం బెటర్. దాని డెప్త్ మనకొద్దు, దాని బిగినింగు మనకొద్దు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డోంట్ హ్యావ్ టు గో క్లోజ్ టు దట్. సేమ్ వే లైఫ్లో కూడా టు కీప్ యువర్ సెల్ఫ్ హ్యాపీ యూ షుడ్ స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్. డూ థింగ్స్ ఫర్ యువర్ సెల్ఫ్. నీకోసం నువ్వేం చేస్తే హ్యాపీగా ఉంటావో అది చేసుకుంటా వెళ్ళినంత వరకు నీకు ఏ ప్రాబ్లమో రాదు. దీనికి పంచసూత్రాలు ఏమీ లేవు. ఆల్ యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఈజ్ హైడ్రేట్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివిటీ. నేను పంచసూత్రాలే అడిగాను, ఒక సూత్రంలోనే అన్ని సూత్రాలు అంతే కదా రూపా. వై యూ హ్యావ్ టు హైడ్రేట్ విత్ పాజిటివ్ థింగ్స్. నాకు నెగిటివిటీ కొడతా ఉంటుంది అప్పుడప్పుడు, కానీ ఐ వర్క్ ఆన్ ఇట్. వద్దు మనకు అవసరమా ఈ గోలంతా. ఇవాళ నిన్న ఎస్టర్డే హ్యాడ్ ఎన్ ఇష్యూ ఇన్ ద సంథింగ్ రిలేటెడ్ టు ద వర్క్. కాసేపు బాధ అనిపించింది, ఇంకొంచెం సేపు ఆగి అప్పుడప్పుడు రోజు మొత్తంలో గుర్తొస్తా ఉండింది. బట్ ఐ డిడ్ సంథింగ్ బెటర్ వర్క్ అండ్ ఐ స్టార్టెడ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద వర్క్ ఐ డిడ్. సో నన్ను నేను మార్చుకుంటా వస్తున్నప్పుడు ఏమవుతుందంటే సెకండ్ డేకి క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. సో ఇప్పుడు అమ్మ దగ్గరికి కూర్చుంటాను, ఏదో పాత విషయాలు తీసుకొచ్చినప్పుడు చచ్చిపోయిన నాయనమ్మని తీసుకురాలేం, వెళ్ళిపోయిన అమ్మమ్మని తీసుకురాలేం, గడిచిపోయిన కాలాన్ని తీసుకురాలేం. థింగ్స్ చేంజ్ అయినాయి. లెట్స్ లుక్ ఫార్వర్డ్. వై నాట్ లుక్ ఇన్ టు ద ఫార్వర్డ్ థింగ్స్. ఇవాళ ప్రజెంట్లో ఎంత హ్యాపీగా ఉన్నాం ఎందుకు చూడకూడదు? ప్రజెంట్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, డీల్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. వై గో బ్యాక్ అనిపిస్తుంది. బట్ ఎర్లియర్ ఎలా ఉండేదంటే ఐ యూస్ టు టేక్ దెమ్. ఓ ఇది జరిగింది నాకు, ఇలా ఎందుకు జరిగింది, ఆ క్వశ్చన్స్లోనే లైఫ్ సగం పాడు చేసేస్తుంది. అది మన మొహంలో కనిపిస్తుంది. సో ఆరా మొహం మీద కనిపిస్తుంది, హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, హెయిర్ మీద, స్కిన్ మీద. బాబోయ్ మన అందం చెడిపోతుంది. అంతే కదా. రైట్. సో పాజిటివిటీ. రైట్.